ఐపీఎల్ 2025 మెగా వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31న ఆక్షన్‌కు సంబంధించిన ప్రత్యర్థులు కీలక సన్నివేశాన్ని నిర్వహించనుంది. బీసీసీఐ ఈ నేపథ్యంలో ఐపీఎల్ మెగా మేళా నియమాలని కొన్ని మార్పులు చేయాలని ప్రత్యర్థులు బోర్డును అభ్యర్థించాయి. వాటిలో ఎక్కువ మంది ప్రత్యర్థులు ఓనర్లు 3 బిగ్ డిమాండ్లు క్రికెట్ బోర్డు ముందుకి వచ్చినట్లు తెలుస్తుంది. మరి అవేంటో ఇప్పుడు చూసుకుందాం. హలో ఫ్రెండ్స్, మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్. మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి వీడియో. 5 ఏళ్ళకు ఒకసారి ఐసీసీఎల్ మెగా వేళ నిర్వహించాలని చాలా మంది ప్రత్యర్థులు ఓనర్లు కోరుతున్నట్లు తెలుస్తుంది. గతంలో ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి మెగా వేళ నిర్వహించేవారు. ఈ నిబంధనలను మార్చి 5 ఏళ్ళకు ఒకసారి మెగా వేలం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యర్థులు అంటే ఈసారి మెగా వేలం నిర్వహిస్తే తదుపరి మెగా మేళా 2029లో జరగాలి. మధ్యలో మినీ వేలం మాత్రమే నిర్వహించాలని వారు అంటున్నారు. మెగా వేలానికి ముందు 4 నుండి 6 మంది ఆటగాళ్లు రిటైన్ చేసుకోవడానికి అనుమతించాలని ప్రత్యర్థులు అభ్యర్థిస్తున్నారు. మునుపటికి మెగా మేళాలో కనిష్టంగా 4 మంది ఆటగాళ్లను ఉంచుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి ఆ సంఖ్యను 4 నుండి 6కి పెంచాలని ప్రత్యర్థులు కోరుతున్నారు. మెగా మేళానికి ముందు 8 మంది ఆటగాళ్లు ఆర్టీఎంను అనుమతించాలని ప్రత్యర్థులు కోరుకుంటున్నారు. ఆర్టీఎం అంటే రైట్ టు మ్యాచ్ ఆప్షన్, అనగా ఆర్టీఎం ఆప్షన్ని ఉపయోగించి వెళ్ళిన తమ జట్టు ఆటగాళ్లు మళ్ళీ వేలం కొనుగోలు చేయవచ్చు. కాగా బీసీసీఐ ముందు ప్రత్యర్థులు ఉంచిన ఈ 3 డిమాండ్లు బోర్డు పరిశీలిస్తుంది. దీనిపై ఈ నెలాఖరుకు జరిగే సమావేశంలో తుది నిర్ణయం తీసుకోబోతుంది బీసీసీఐ. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.